షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతున్న ఎస్ఐ భారీ నోటిఫికేషన్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ అండ్ ఎఫ్పీఓ నోటిఫికేషన్ కోసం ప్రత్యేకమైన బ్యాచెస్ ప్రతి సోమవారం ప్రతి గురువారం కల. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, ఆపోజిట్ మెట్రో పిల్లర్ నెంబర్ 1545, అబోవ్ LIC ఆఫీస్, సెకండ్ ఫ్లోర్, బిసైడ్ సాయిబాబా టెంపుల్ ఆర్చ్, దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. సెల్ నంబర్ 9009740004 and 9963633966. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. సో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఆల్రెడీ నిన్న చూసే ఉంటారు అందరూ కూడా. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కలిపి దాదాపుగా 700 ఉద్యోగాల నోటిఫికేషన్ అతి త్వరలో మీకు ఇవ్వబోతున్నాడని చెప్పి ఇవ్వడం జరిగింది. మోస్ట్లీ అది వస్తుంది. అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి నోటిఫికేషన్, గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి నోటిఫికేషనే. ఇకపోతే ఈ ఫారెస్ట్ సెక్షన్ అనేది నోటిఫికేషన్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అంటే ఒక పేపర్ అంతా ఫారెస్ట్కి సంబంధించి సపరేట్గా ఉంటుంది. సో అది మనం ఇక్కడ చెప్పం. కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి మాత్రం 100%గా సబ్జెక్ట్ని మొత్తం కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించి మనం ఆన్లైన్లో కూడా ఒక కోర్సును కూడా పెట్టాం. అది కేవలం 800 రూపీస్కి మీరు కనుక తీసుకుంటే పేపర్ 1, పేపర్ 2 అని దాంట్లో ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ మీరు ఆల్రెడీ వీడియోస్ రూపంలో పెట్టాం. చాలామంది పర్చేస్ చేశారు కూడా. ఇక విషయానికి వస్తే మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో ఇప్పుడు రాబోయే కాలంలో ఆల్రెడీ మనకు ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఎస్ఐ పోలీసు ట్రైనింగ్ కంప్లీట్ చేసి ట్రైనింగ్ క్యాంపస్లు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. వాళ్ళని స్టేషన్ కూడా అలాట్ అయిపోయారు. సో ఆ ట్రైనింగ్ క్యాంపస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏపీలో రాబోయేటువంటి వివాదాలు లేకుండా క్లియర్గా ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఈ ఎస్ఐ ఆఫ్ పోలీస్ దాదాపుగా 700 నుంచి 800 ఉద్యోగాలు, అంటే 700+ ఉద్యోగాలు ఎస్ఐ ఉద్యోగాలు పడే అవకాశం ఉంది మనకి. సో ఎస్ఐ ఉద్యోగాలు ఖచ్చితంగా పడతాయి. ఎస్ఐ కానిస్టేబుల్ సపరేట్గానే వేస్తారు కాబట్టి ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇక మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో దిగడం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఎస్ఐకి ఎటువంటి ఆటంకాలు లేకుండా కంప్లీట్ అయింది. మళ్ళీ మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి నోటిఫికేషన్ వస్తే అసలు ఆగదు. ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. కాబట్టి ఎస్ఐ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కంపల్సరీగా సంవత్సరం పాటు మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉంటేనే ఆ ఎస్ఐ సాధించగలరు. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయలేరు. కాబట్టి నోటిఫికేషన్కు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తీరిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా ఎస్ఐ 700 పైగా ఉద్యోగాలు పడుతున్నాయి. కాబట్టి మన దగ్గర షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో ఎస్ఐ పోలీస్కి సంబంధించి మనం ఇక్కడ లాంగ్ టర్మ్ బ్యాచెస్, ఆఫ్లైన్, ఇంటెన్సివ్ అండ్ జనరల్, అంటే జనరల్ బ్యాచ్ వేరే, ఇంటెన్సివ్ వేరే. ఇంటెన్సివ్ వాళ్ళకి ఏంటి అంటే కంప్లీట్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది అండ్ స్టడీ హాల్ ఫ్రీగా వీళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఇంటెన్సివ్కి సపరేట్ ఫీజు ఉంటుంది, జనరల్ ఫీజు సపరేట్ ఉంటుంది. తెలుగు మీడియం అయినా తెలుగు మీడియం వాళ్ళకి మనకు కనుక చూస్తే 16,000 ఫీజు ఉంది, 16K ఉంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 18,000 ఫీజు అనేది ఉంది ఇక్కడ మన దగ్గర ఈ జనరల్ బ్యాచెస్కి. ఈ జనరల్ బ్యాచెస్ వాళ్ళకి కూడా మార్నింగ్ 9 o'clock నుంచి 6 o'clock క్లాస్ జరుగుతాయి. డైలీ టెస్ట్ ఉంటుంది, వీకెండ్ టెస్ట్ ఉంటుంది, సండే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మరి ఇంటెన్సివ్ వాళ్ళకి స్పెషలైజేషన్ ఏంటి? ఇంటెన్సివ్ విషయానికి వస్తే తెలుగు మీడియం వాళ్ళకైతే 26,000 ఫీజు ఉంది, 26,000 ఉంది. అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే 28,000 ఫీజు ఉంది. మరి ఇంటెన్సివ్కి ఫరక్ ఏంటి అంటే వీళ్ళకి సపరేట్ ఒక ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఉంటుంది. వీళ్ళకి ఒక సపరేట్ ఎగ్జామ్స్ పెడతాం. అలాగే 6 months పాటు వీళ్ళకి స్టడీ హాల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. స్టడీ హాల్కి ఫీజు కట్టాల్సిన పని లేదు. కంప్లీట్ మెటీరియల్ కూడా ఇస్తారు. సో వీళ్ళకి కూడా ఇస్తారు, కానీ వీళ్ళకి ఇచ్చే డిఫరెంట్గా మళ్ళీ ఎగ్జామ్స్ కానీ అన్ని మెటీరియల్ కానీ సపరేట్గా ఉంటుంది. వీళ్ళకి సపరేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఉంటుంది అండ్ ఇండివిజువల్ కేర్ ఉంటుంది ప్రతి ఒక్కరికి తీసుకోవడం అనేది. కాబట్టి ఇంటెన్సివ్ అండ్ జనరల్ బ్యాచెస్ మన దగ్గర. లాంగ్ టర్మ్ ఎస్ఐ పోలీస్ ఏపీ పిల్లలు ఎస్ఐ పోలీస్ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఎస్ఐ కొట్టాలి అంటే మీరు లాంగ్ డ్యూరేషన్లోనే ఉండాలి. ఇప్పుడు బయలుదేరండి. మనకు ఖచ్చితంగా మనం ఏంటంటే ఇప్పుడు 16వ తారీఖు, 19వ తారీఖు, 23వ తారీఖు బ్యాచెస్ ఉన్నాయి. ఈ బ్యాచెస్ షెడ్యూల్ మొత్తం కూడా జనరల్ స్టడీస్ గ్రూప్ 2 స్థాయిలో, అర్థమెటిక్ రీజనింగ్ అనేది హై లెవెల్ మ్యాథ్స్ చెప్పడం జరుగుతుంది. బ్యాంకింగ్కి, ఎస్ఎస్సికి అడిగే క్వశ్చన్స్ వేరే, ఎస్ఐ పోలీస్కి అడిగే అర్థమెటిక్ కంప్లీట్గా వేరే ఉంటుంది. సో దానికి దీనికి పొంతన ఉన్నాడు. చాలా వరకు ఏంటంటే ఎస్ఐ మార్కెట్ని దాటి మీరు అది ఇది కలిపి తీసుకోవచ్చని వేరే దగ్గర మీరు అప్రోచ్ అవుతే అది మీకు ఖచ్చితంగా లాస్ని చేకూరుస్తుంది. ఎస్ఐ మార్కెట్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం వరుసగా స్టేట్ ర్యాంకులు సాధించడం. మన గతంలో ఎస్ఐ పోలీసు ఏపీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం, తెలంగాణలో మొన్న మనకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది 2023 ఫలితాల్లో.
దాదాపుగా ఎక్కువ ఉద్యోగాలు కూడా సాధించడం జరిగింది. మీకు తెలుసు జెన్యూన్ రిజల్ట్స్ ఎక్కడ ఉన్నాయనేది. ఖచ్చితంగా మీరు ఇక్కడ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్నగర్లో లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఉన్నాయి, జనరల్ ఇంటెన్సివ్. మీరు ఒక్కసారి జాయిన్ అవుతే అప్ టు మెయిన్స్ వరకు మీకు కోచింగ్ కూడా జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ 5:30 to 7:30 గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటుంది, 9 to 6 క్లాసెస్ ఉంటాయి. అలాగే మనకు ఇంకోటి ఏంటంటే డైలీ టెస్ట్, వీకెండ్ టెస్ట్ అండ్ సండే గ్రాండ్ టెస్ట్ ప్లస్ ఇంటెన్సివ్ వాళ్ళకు సపరేట్ ఎగ్జామ్స్ అండ్ కంప్లీట్ ఎక్సలెంట్ స్టడీ హాల్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో ఇకపోతే ఇంకో విషయం, చాలామంది ఏపీలో ఎఫ్బిఓ ఏబిఓకి సంబంధించి మీరు సపరేట్ ఫీజు కట్టాల్సిన పని లేదు. మన దగ్గర ఎస్ఐ పోలీస్ జాయిన్ అవుతే ఫస్ట్ ఎఫ్బిఓకి సంబంధించే మనం ఇక్కడ ప్రోగ్రామ్ క్లాసెస్ సిలబస్ ఏదైతే ఉందో ఏబిఓకి సంబంధించి 150 మార్కుల ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది, ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ అంటే రాని బిట్టి మనం టచ్ చేస్తే మన పని అయిపోయినట్టే. కాబట్టి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ 10th క్లాస్ స్టాండర్డ్ వరకు ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, ఇది 75 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 150 క్వశ్చన్స్. మరి ఈ స్క్రీనింగ్ టెస్ట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం జనరల్ స్టడీస్ ఎస్ఐకి ఏదైతే ఉందో మొత్తం జనరల్ స్టడీస్ ఉంది. రీజనింగ్ ఇన్ఫరెన్స్ అనేసి రీజనింగ్ కూడా ఉంది. సో ఇక్కడ మొత్తం కూడా మీరు వెయిటేజ్ చూసుకుంటే 75 క్వశ్చన్స్ 75 మార్కులకు గాను పార్ట్ 1 పార్ట్ ఏ ఉంది. ఆ పార్ట్ ఏ మొత్తం కూడా రీజనింగ్ ఉంది అండ్ జనరల్ స్టడీస్ ఉంది. ఇకపోతే మనం రెండో విషయానికి వస్తాం. పార్ట్ బి అనే సెక్షన్ ఉంది, ఇది కూడా 75 మార్కులు. ఈ 75 మార్కులు ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, టెక్నాలజీకి సంబంధించిన టోటల్ బయాలజీకి సంబంధించిన మొత్తం సబ్జెక్ట్ ఒకటి 35 మార్కుల వరకు ఇవ్వచ్చు. ఇంకా 35 మార్కుల విషయానికి వస్తే జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఏ స్టాండర్డ్ నాడు అర్థమెటిక్ పార్ట్ టోటల్గా అర్థమెటిక్ సంబంధించిన అందులో ముఖ్యంగా నెంబర్ సిస్టమ్ అండ్ అర్థమెటిక్ కూడా ఉంది కంప్లీట్గా. ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ప్రకారమే మీకు ఇక్కడ ఏబిఓకి సంబంధించి సపరేట్ ఎగ్జామ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ జామెట్రీ కంప్లీట్గా మొత్తం జామెట్రీ అనే చాప్టర్ ఉంటుంది అండ్ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ ఉంటుంది. 3 చాప్టర్లు ఇక్కడ దాదాపుగా 35 మార్కుల 35 నుంచి 40 క్వశ్చన్స్ వరకు అడగొచ్చు ఈ పార్ట్ వరకు. అండ్ మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సంబంధించి 35 నుంచి 40 క్వశ్చన్స్ అడగొచ్చు, ఎందుకంటే 75 క్వశ్చన్స్ కాబట్టి. పార్ట్ బి, పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 పార్ట్స్ ఉన్నాయి. మనకు ఒకటే ఒక ఎగ్జామ్ ఉంటుంది, టైం మాత్రం ఒకటే ఉంటుంది. సో స్క్రీనింగ్ టెస్ట్, సో ఇది సిలబస్, ఇదే దీన్ని ఆధారంగానే మనకు సెలక్షన్ ప్రొసీజర్ అనేది కూడా జరుగుతుంది. ఇదే మీరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి వెళ్ళారనుకోండి, ఇది మొత్తం పార్ట్ ఏ పార్ట్ బి కలిపి ఒక పేపర్ ఉంది, ఇంకో పేపర్ సపరేట్గా ఫారెస్ట్కి సంబంధించి ఉంది. కాబట్టి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మనం పెట్టట్లేదు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఆన్లైన్లో కూడా మనం ఒక కోర్స్ కూడా పెట్టామండి. ఆ కోర్స్ ఏంటి మీరు కనుక చూసుకుంటే, మనం యాప్ని మీరు డౌన్లోడ్ చేస్తే యాప్లో ఏబిఓకి సంబంధించి ఫుల్ కోర్స్ కేవలం 800 రూపాయలు ఉంది. అతి త్వరలో ఈ కోర్స్ ఫీజు కూడా పెంచడం జరుగుతుంది. 700 ఉద్యోగాలు పడ్డాయి. కాబట్టి మీరు 800 రూపీస్ పెట్టి కనుక మీరు కోర్సు పర్చేజ్ చేసుకుంటే ఈ కోర్సు ఏబిఓకి సంబంధించి మొత్తం సిలబస్ 1 year వ్యాలిడిటీతో మీకు ఇక్కడ ఉంటుంది. ఎగ్జామ్ జూలైలోనే అన్నారు, ఖచ్చితంగా అది జూలైలో పెట్టరు, ఎందుకంటే నోటిఫికేషన్ రావాలి, అప్లై చేయాలి, మళ్ళీ దానికి ప్రాసెస్ ఉంటుంది, ఎగ్జామ్ పెట్టాలి, అంత ఈజీ కాదు. టైం అనేది ఖచ్చితంగా ఒక 4-5 నెలలు టైం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. కాబట్టి మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో మనకు టైమింగ్ కానీ సిస్టమేటిక్గా June 16, 19 and 30 దాటికి బ్యాచెస్ ఉన్నాయి. ఇంటెన్సివ్ జనరల్ బ్యాచెస్ 2 ఉన్నాయి. తెలంగాణ ఏపీ వాళ్ళందరికీ కూడా సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. ఏపీ వాళ్ళకి ఏపీ సంబంధించిన అంశాలు వేరేగా, ఏపీ హిస్టరీ కానీ ఏపీ జాగ్రఫీ సపరేట్ చెప్పడం జరుగుతుంది. తెలంగాణ వాళ్ళకి తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ సపరేట్ చెప్పడం జరుగుతుంది. మిగతా అంశాలు కంబైన్డ్గానే చెప్తారు. సో దాదాపుగా ఇక్కడ మీరు చూస్తే 5:30 to 7:30 గ్రౌండ్ ప్రాక్టీస్, 9 to 6 రెగ్యులర్ క్లాసెస్, 145 to 215 డైలీ టెస్ట్, వీకెండ్ టెస్ట్, సండే గ్రాండ్ టెస్ట్ అని పెట్టాను. సో ఇప్పటి వరకు ఇంకా మనం ఏవైనా అంశాలు చెప్పాలి అంటే నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాం. ఓకేనా రైట్స్? థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.